నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మాతృమూర్తి ఆదరణ ఉంటే సమస్తం ఉన్నట్లే. ఆ తల్లి దయ లేకుంటే అన్నీ ఉన్నా లేనట్టేనని శ్రీదేవి భాగవతం చెబుతోంది. సృష్టి స్థితి లయాత్మకమైన సకల జగత్తు నిర్వహణను కొనసాగించేది ఆ పరాశక్తియే. సర్వే సర్వత్రా వ్యాపించిన ఆ దివ్యశక్తికి నిర్గుణ, నిరాకార, సాకార స్వరూపులుగా మనం ఆరాధించుకుంటాం. సర్వస్వరూపే సర్వేసి సర్వలోక నమస్కృతే అన్నట్లుగా సర్వదేవతల సమిష్టి సమ్మేళన రూపం శ్రీ నవదుర్గాదేవి. నవదుర్గాదేవి ఉపాసకులైన శ్రీ వ్యాసానంద భారతి అవధూత స్వామి సంకల్పం చేత రూపుదిద్దుకున్న శ్రీ నవదుర్గాదేవి ఆలయం శ్రీకాకుళం జిల్లా రాజంపట్నంలో నెలకొని ఉంది. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ వైభవ ప్రాభవాల్ని సవివరంగా తెలుసుకుందాం. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండీతి చతుర్థకం, పంచమం స్కంధమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రిశ్చ, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాప్రోక్తం, నవదుర్గాః ప్రకీర్తితా. దుష్టధనుజ సంహారిణీ దేవి దుర్గాదేవి లోకక్షేమాన్ని ఆశించి తనని కొలిచే భక్తుణ్ణి కాపాడటానికి నవదుర్గా రూపాలను ధరించిందని చండీ సప్తశతి చెబుతోంది. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర అని ఈ సమస్త భూమండలం 3 విధాలుగా చెప్పబడింది. ఆసేతు హిమాచలం పరివ్యాప్తమైన మన భారతదేశం ఎన్నో పుణ్యక్షేత్రాలతో, తీర్థాలతో, నదీ నదాలతో విలసిల్లే ఆధ్యాత్మిక దుర్గం, ముక్కోటి దేవతలు కొలువున్న పరమ పవిత్ర క్షేత్రం. ఈ సుక్షేత్రంలో సృష్టి, స్థితి, లయకారిణి అయిన ఆదిశక్తి జగన్మాత అష్టాదశ శక్తిపీఠాల్లో వివిధ రూపాలతో, వివిధ నామాలతో పూజింపబడుతోంది. అటువంటి ఆదిపరాశక్తి శ్రీ దుర్గాదేవికి మన రాష్ట్రంలో కూడా అనేక ఆలయాలు నెలకొని ఉన్నాయి. ఆ పరంపరలోనిదే శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలోని శ్రీ నవదుర్గాదేవి ఆలయం కూడా విశేష ప్రశస్తి నొందింది. రాజాం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్కు అతి సమీపాన్నే ఈ ఆలయం విలసిల్లుతోంది. రాజంలోని శ్రీ నవదుర్గాదేవి ఆలయ ఆవిర్భావానికి సంబంధించి ఓ కథనం ప్రచారంలో ఉంది. శ్రీ వ్యాసానంద భారతి అవధూత స్వామి శ్రీ నవదుర్గాదేవి ఉపాసకులు. ఆనాడు రాజం పట్టణమంతా కరువు కాటకాలతో ప్రజలంతా తల్లడిల్లిపోయేవారట. ఒకనాటి స్వప్నంలో దేవి ఉపాసకులైన శ్రీ వ్యాసానంద భారతికి అమ్మవారు స్వప్నం ద్వారా తన ఉనికిని చాటి రాజాం పట్టణంలో శ్రీ నవదుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ గావించి పూజిస్తే ఆ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుందని సెలవిచ్చిందంట. అమ్మవారి స్వప్న ఆదేశం ప్రకారం ఈ ఆలయ నిర్మాణం జరిగింది. శ్రీ నవదుర్గాలకు ప్రీతికరమైన ఆ జగజ్జనని గర్భాలయంలో చిరుమందహాసముతో చూడచక్కని రూపలావణ్యంతో తేజరిల్లుతూ ఉంటుంది. గర్భాలయంలో అమ్మవారు పసుపు వర్ణ ముఖార విందంతో, చతుర్భుజాలతో, నానావిధ పుష్పమాలికలు, ఆభరణాలు ధరించి రజత కిరీట ధారిణిగా, నేత్ర కర్ణాభరణాలతో మకర తోరణయుక్తంగా సౌందర్య లహరిగా ప్రకటితమవుతుంది. పుష్పరాశి మధ్యలో ఉన్న అమ్మవారు తనను దర్శించుకునే భక్తుల హృదయాలు కూడా సుకుమార సుందరంగా, మధుర మకరంద భరితంగా ఉండాలని చెప్పకనే చెబుతున్న భావన మనకు ఏర్పడుతుంది. సమస్త ప్రకృతిలో అణువణువునా నిండి ఉన్న రూపం ఇక్కడ జగన్మోహనకరంగా ప్రకటితమవుతుంది.
శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలోని శ్రీ నవదుర్గాదేవి ఆలయం మహిమాన్వితమైన శక్తిధామంగా పరిడవిల్లుతోంది. విశేష ప్రాచుర్యాన్ని సంతరించుకున్న ఈ ఆలయం రాష్ట్రంలోనే నవదుర్గలు ఒకే చోట కొలువుదీరి ఉన్న ఆలయంగా ప్రఖ్యాతిగాంచింది. అమ్మవారి దర్శనానంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన శ్రీ నవదుర్గాదేవి రూపాలను దర్శించుకుంటారు. ఇలా నవదుర్గాదేవి రూపాలు ఈ ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణా మార్గంలో దర్శనమిస్తుంటాయి. ఈ ఆలయంలో ఉన్న నవదుర్గా దేవతలకు 9 గోపురాలుండటం ఇక్కడ కనిపిస్తుంటుంది. అమ్మవారి ప్రధానాలయ గోపురం కూడా శ్రీచక్ర ఆకారంలో నిర్మించడం ఈ ఆలయ ప్రత్యేకతగా చెబుతారు. జయంకరీ శుభంకరీ పాహి మాం వశంకరీ హృదంతరీ కృపాకరీ రక్ష మాం శివంకరీ జయంకరీ శుభంకరీ పాహి మాం వశంకరీ హృదంతరీ కృపాకరీ రక్ష మాం కపాలహారమాలిని త్రిశూలహస్తధారిణి మహోగ్రరూప మహిషాసురమర్దిని జయ జయ హే మహిషాసురమర్దిని శివంకరీ జయంకరీ శుభంకరీ పాహి మాం వశంకరీ హృదంతరీ కృపాకరీ రక్ష మాం శ్రీ నవదుర్గాదేవి ఆలయం ఎన్నో ఉపాలయాల సమాహారం. ఈ దివ్యధామంలో శ్రీ నవదుర్గతో పాటు సప్తమేధాగణంతో కూడిన వాగ్దేవి శ్రీ సరస్వతి కొలువుదీరి ఉంది. ఇదే ప్రాంగణంలో గర్భాలయ మూర్తికి కుడివైపు భాగాన సప్తమేధాగణంతో కూడిన వాగ్దేవి శ్రీ జ్ఞాన సరస్వతి మాత కొలువుదీరి ఉంటుంది. గర్భాలయంలో పసుపు మేని ఛాయ ముఖార విందంతో పుష్పహారాలు ధరించి మకర తోరణంలో నేత్రానందకరంగా కనిపిస్తుంటుంది. పాహి మాం జ్ఞాన సరస్వతి దేహి మే సకల విద్యా సంస్కృతి పాహి మాం జ్ఞాన సరస్వతి దేహి మే సకల విద్యా సంస్కృతి యా దేవి భారతి దేహి మే సదా కృపా భగవతి పాహి మాం జ్ఞాన సరస్వతి దేహి మే సకల విద్యా సంస్కృతి పాహి మాం జ్ఞాన సరస్వతి. అమ్మవారి ప్రాంగణంలో ఇరువైపులా శ్రీ యోగమారుతి, దత్తాత్రేయ, విద్యా గణపతి, హయగ్రీవ, మేధా దక్షిణామూర్తి, బృహస్పతి దేవతామూర్తులు కొలువుదీరి ఉంటాయి. భక్తులు ఆయా మూర్తుల దర్శనం చేసుకుని సంతుష్టులవుతారు. అక్షరదాయిని ఆగమశాసిని ఇహ ఫలదాయకి ఈశ్వర వినుతే అక్షరదాయిని. శ్రీ నవదుర్గాదేవి నిర్మాణ ఆదేశకులైన పరమ పూజ్యులను దర్శించుకుని సభక్తికంగా భక్తులు కైమోడ్పులర్పిస్తారు. ఈ దుర్గాదేవి సకల చరాచర జగత్తునంతటినీ సృష్టించడం కోసం 5 దివ్య స్వరూపాల్ని ధరించి లోక కళ్యాణార్థం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ తల్లి కృప మనందరిపై ఉండాలని ఆశిద్దాం.
ఆదిపరాశక్తి శ్రీ నవదుర్గాదేవి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే శుభంకరిణిగా రాజాంలో కొలువుదీరి భక్తుల చేత నిత్య పూజలు అందుకుంటుంది. ఆ తల్లి దర్శన భాగ్యం చేత సమస్త భాగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం, అపార నమ్మకం. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు సదా మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం.